Dear friends, as in Psalm 63:5, David says, ప్రియమైన స్నేహితులారా, 63వ కీర్తన 5వ వచనములో దావీదు ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అంటే, My soul shall be satisfied as with marrow and fatness. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచు ఉన్నది. And my mouth shall praise you with joyful lips. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. At what situation David is saying this? ఎటువంటి పరిస్థితులలో దావీదు ఈ రీతిగా తెలియచేయుచు ఉన్నాడు? When David's enemies were forcing him to flee into the wilderness, David sang this song. దావీదు యొక్క శత్రువులు దావీదు అరణ్యములోనికి పారిపోనట్లుగా అతనిని ఒత్తిడి చేయుచు ఉన్నప్పుడు ఇట్టి కీర్తన ఆయన ఆలపించారు. Even in the wilderness, his soul was longing to seek the presence of God. అరణ్యములో కూడాను అతని ప్రాణము దేవుని సాన్నిధ్యమును వెదకుచూ ఉండి ఉన్నది. Even in the midst of his trials, David looked up to God. తన శ్రమల మధ్యలోనూ కూడా దావీదు దేవుని వైపునకే చూచుచూ ఉన్నాడు. During your trials too, the Lord expects the same thing with you too. మీ శ్రమల సమయంలో కూడా మీరు కూడా ఇదే విధంగా చేయవలనని దేవుడు ఎదురు చూస్తారు. The psalmist says in Psalms 119 and 20, 118వ కీర్తన 20వ వచనంలో కీర్తనాకారుడు ఏమని తెలియచేయుచు ఉన్నాడు అంటే, My soul is crushed with longing for your ordinances at all times. నీ న్యాయ విధుల ఎడల ఎల్లవెడల ఆశ కలిగి దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. Not only at times of blessing, at times of trials, but all time. ఆశీర్వాదకరమైన సమయములలోను శ్రమల సమయములోను ఎల్ల వేళలా అంటూ ఉన్నాడు. That's why Jesus says in Matthew 5:6, అందుచేతనే మత్తయి సువార్త 5:6లో యేసు ఏమన్నారంటే, Blessed are those who hunger and thirst for righteousness, for they will be satisfied. నీతి కొరకై ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని ఆయన సెలవిచ్చియున్నారు. David said, My soul shall be satisfied as with marrow and fatness. దావీదంటున్నాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరచబడుచు ఉన్నది. In the Eastern culture, in their wedding feast, they normally cook fats and the meat of the oxen and all other cattle. తూర్పు దేశాల సాంప్రదాయ విధానాల్లో వివాహపు విందులు వంటివి ఏర్పాటు చేసినప్పుడు క్రొవ్వు చేతను అలాగుందనే ఇతర పశువుల మాంసమును వారు వంట చేయిచూ ఉంటారు. The guests would enjoy the fat that is in the food. అతిథులు ఆహార పదార్థాల్లో ఉన్న క్రొవ్వును ఎంతగానో ఆనందించి ఆరగిస్తారు. They want to satisfy their guests. వారి అతిథులను వారు ఎంతగానో తృప్తిపరచాలి అని కోరుకుంటారు. That's why David sings like this. అందుచేతనే దావీదు ఈ రీతిగా గానం The చేస్తున్నాడు. Lord satisfies me with fatness and marrow. ప్రభువు క్రొవ్వుతోను మెదడుతోను ఆయన నన్ను తృప్తిపరచుచూ ఉన్నాడు అని. Yes, the Lord has prepared a table before you also in the presence of your enemy. అవును ప్రభు, మీ శత్రువుల ఎదుట కూడా మీకు ఆ రీతిగా బల్లను సంసిద్ధము చేసి ఉన్నారు. As in Psalm 23:5, the Lord says, I have prepared a table, a banquet for you. 23వ కీర్తన 5వ వచనం ప్రకారం మీ శత్రువుల ఎదుట మీకు భోజనపు బల్లను విందు బల్లను సంసిద్ధం చేసి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. As you are longing to receive me in the thirsty and weary land. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకై తృష్ణగొని ఉన్నది. Everything is kept ready before you, my child, the Lord says. నా బిడ్డలారా, ప్రభు సెలవిస్తున్నారు, సమస్తము మీ ఎదుట సంసిద్ధము చేయబడి ఉంచబడి ఉన్నది. Yes, as the Lord gives us the blessing, we will be shouting aloud with joyful lips. అవును, ప్రభు మనకు ఆశీర్వాదం అనుగ్రహించుచూ ఉండగా ఉత్సహించు పెదవులతో మనము గొప్పగా కేకలు వేయనయ్యున్నాము. Today the Lord fills us with the fatness of the Holy Spirit. ఈ రోజున ప్రభు పరిశుద్ధాత్మ అనే బలముతో లేక క్రొవ్వుతో ఆయన మనలను నింపనయ్యున్నారు. That's why as in Matthew 12:34, out of the abundance of our heart our mouth speaks. అందుచేతనే మత్తయి సువార్త 12:34 ప్రకారం హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతోంది. Yes, you will be shouting with joy, with laughter.
అవును, మీరు సంతోషముతోను నవ్వుతోను ఎంతగానో కేకలు వేసెదరు. Even today, the Lord's abundance is going to come upon you. ఈ రోజు కూడా దేవుని యొక్క అధిక సమృద్ధి మీ మీదకు రానయ్యున్నది. Out of the abundance of your heart, you are going to jump up with joy. మీ హృదయ సమృద్ధిలో నుంచి మీరు గంతులు వేయిచు ఎంతగానో ఆనందించనయ్యున్నారు. Let your eyes all the time be upon the banquet that the Lord has prepared for you. మీ కన్నులు ఎల్లవేళలా ప్రభువు మీ కోసం సంసిద్ధం చేసిన విందు మీదనే కేంద్రీకరించండి. Never murmur. ఎప్పుడు కూడా సణగకండి. Never complain anything to God. ఎప్పుడు కూడా దేనిని దేవునికి ఫిర్యాదుగా చెప్పకండి. Let your mouth praise with joyful lips. మీ నోరు ఉత్సహించు పెదవులతో ప్రభువును స్తుతించుచూ ఉండనివ్వండి. Keep on praising God. ప్రభువును స్తుతించుచూనే ఉండండి. Our loving Father, as you have said, Lord, you have promised your children to bless them with abundance today. మా ప్రియమైన తండ్రి, ఈ దినమున నీ ప్రజలను అధిక సమృద్ధి చేత మీరు ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసి ఉన్నారు కదా. With fatness and with marrow, Lord, satisfy your people, Lord. ప్రభు చేతను మెదడు చేతను మీ ప్రజలను మీరు సంతృప్తి పరచండి ప్రభువా. Let a banquet be kept ready for your children, Lord. మీ బిడ్డల కోసం విందును సంసిద్ధం చేయండి ప్రభువా. Give them such blessings, O God. అటువంటి ఆశీర్వాదములను వారికి అనుగ్రహించండి ప్రభువా. Let them feast in the abundance of your presence, O God. మీ సాన్నిధ్య అధిక సమృద్ధి చేత వారు విందారగించాలి ప్రభువా. In the feast of your rivers, O God. మీ నదుల యొక్క విందును వారు ఆరగించాలి ప్రభువా. Thank you, Lord. You are pouring out your blessing upon your children even now. మీరు ఇప్పుడు కూడా మీ బిడ్డల మీద మీ ఆశీర్వాదములను కృమ్మరించుచూ ఉన్నందుకు మీకు వందనములు. As they are seeking your presence in the midst of their trials. వారి యొక్క శ్రమల మధ్యలో కూడా వారు మీ సాన్నిధ్యం కోసమై కనిపెట్టుకుని వెదకుచుండగా Fill them with the spirit of joy. సంతోషపు ఆత్మ చేత వారిని మీరు నింపండి ప్రభువా. Fill them with the spirit of blessing, O God. ఆశీర్వాదముల ఆత్మ చేత వారిని నింపండి దేవా. Bless them today, Lord. ఈ రోజున వారిని ఆశీర్వదించండి ప్రభు. Bless them today, Lord. ఈ రోజున వారిని ఆశీర్వదించండి ప్రభు. And lift them, Master. ప్రభువా, మీరు వారిని లేవనెత్తండి. Let their spirits be lifted up. వారి ఆత్మలు లేవనెత్త చేయబడును గాక. Let them experience your blessings in the days to come. రానయ్యన దినాల్లో వారు మీ ఆశీర్వాదములను అనుభూతి చెందగలగాలి. Thank you, Lord. వందనములు ప్రభువా. For you have kept your heaven open for your children. మీరు మీ యొక్క బిడ్డల కోసమై పరలోకమును తెరచి ఉంచి ఉన్నారు. Come on, let your lips praise God even now. ఇప్పుడు కూడా మీ పెదవులు దేవునిని స్తుతించనివ్వండి. Keep thanking God. దేవునికి వందనములు చెప్పుచూనే ఉండండి. Your blessing is on the way. మీ ఆశీర్వాదము మార్గ మధ్యములో ఉండి ఉన్నది. Receive. స్వీకరించండి. Receive. స్వీకరించండి. And you will be filled with His presence. మీరు ఆయన సాన్నిధ్యము చేత నింపబడెదరు. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. You are filling their mouths with your goodness, O God. మీరు వారి నోటిని మీ మేలు చేత నింపుతూ ఉన్నారు. Lord, pack them with your goodness, O God. ప్రభువా, మీ మంచితనము చేత నిండారుగా వారిని మీరు నింపండి. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభువా. Let your joy overflow. మీ సంతోషము పొంగి ప్రవహించును గాక. Let their cups overflow. వారి గిన్నె నిండి పొర్లును గాక. Let goodness, let mercy follow them, Lord. దేవుని మంచితనము, దేవుని కారుణ్యము వారిని వెంబడించును గాక. Thank you, Lord. వందనములు ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.